లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తూ ఉంటాం, ఎల్ఓసి. సో ఫైనల్గా ఈ షిమ్లా అగ్రిమెంట్ ద్వారా పీఓకేలో ఉన్నటువంటి పాకిస్తాన్ సోల్జర్స్ ఈ లైన్ దాటి ఇటు రావద్దు. ఇండియాకి చెందినటువంటి సోల్జర్స్ ఈ ఎల్ఓసి క్రాస్ చేసి అటుపక్కకి వెళ్ళొద్దు. అట్లా వెళ్ళొద్దు అనేటువంటి అగ్రిమెంటే షిమ్లా అగ్రిమెంట్. సో ఈ రోజున పాకిస్తాన్ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ ఈ ఎల్ఓసిని దాటి మనం పైకి వెళ్ళొచ్చు కదా, పీఓకేలోకి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే అగ్రిమెంట్ మనకు లేదు కదా, క్యాన్సిల్ చేసింది కదా, పాకిస్తాన్ క్యాన్సిల్ చేసింది కదా. సో ఖచ్చితంగా మన వాళ్ళు ఇటుపక్క దాటి ఎల్ఓసి దాటి అటుపక్కకు వెళ్ళినా ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే పాకిస్తాన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసింది కాబట్టి. సో ఫైనల్గా మనకి వచ్చినటువంటి గోల్డెన్ ఛాన్స్ అండి. సో ఇండియాకి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఎల్ఓసి దాటి పీఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్టులను, ఎల్ఈటీ వాళ్ళు కానీ, మొజాహిద్దీన్ కానీ, వాళ్ళ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ నుంచి లేకుండా చేయొచ్చు. సో టెర్రరిజం అనేటువంటి భారతదేశంలో లేకుండా తగు చర్యలను తీసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా కనిపిస్తూ ఉంది. అర్థమైందా? సో ఈ షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం వలన వచ్చిన నష్టం ఏంటి? ఎవరికి నష్టం? పాకిస్తాన్కి నష్టం. ఎందుకంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ దాటి అటుపక్కకు వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది కాబట్టి.